నమస్తే, నేను మీ అశ్విని కుమార్. హెల్త్ ఇష్యూస్ ట్రీట్మెంట్ నడుస్తుంది. సో కొన్ని రోజులు వీడియోస్ చేయలేను, వాయిస్ ఓవర్తో మాత్రమే. ప్రస్తుతానికి దేశంలో భారతదేశంతో పాటు ఒక వ్యక్తిని అందరూ టార్గెట్ చేశారు. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో ఉన్న చాలా వరకు అవినీతి పరులు అనుకోవచ్చు. ఏదైనా కూడా చాణక్యుడు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మనం. పాలకుడు అంటే రాజు గొప్పవాడైనప్పుడు దొంగలు, అవినీతి పరులు, అసమర్థులు వీళ్ళందరూ ఒకటవుతారని ప్రస్తుతానికి దేశంలో అదే కనబడుతోంది మనకి. నీటి పేపర్ లీక్ వంకతో కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ దగ్గర చేసిన దీక్ష, ఆ వైలెన్సు, ఆ తర్వాత నడుస్తున్న పరిణామాలు ప్రస్తుతానికి అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది. ఒక్కొక్కళ్ళు కూడా బయటకు వస్తున్నారు, బయటపడుతున్నారు కూడా. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడో కూడా ప్రతిపక్ష నాయకుడు ఏదైనా ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు. అందుకే ఆ విషయం బయటకు వచ్చే ముందే వాళ్ళు ప్రొటెస్ట్లు అంటూ మొదలు పెడుతూ ఉంటారు. ఉదాహరణకి నీటి దగ్గర నుంచి తీసుకుంటే మనం నీటిలో సిబిఐ ఆ పేపర్ లీక్కి సంబంధించి అరెస్ట్ చేసిన వ్యక్తి కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి శివరాజు, లాతూరుకి సంబంధించిన శివరాజు. ఆయన ఏప్రిల్ 23వ తారీఖు అంటే దాదాపు 10 రోజుల ముందే ఈ పేపర్ని లీక్ చేశాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ మెయిన్ వ్యక్తి కూడా మహారాష్ట్రకి చెందిన వ్యక్తి ఈ నీట్ పేపర్ లీక్ వెనుకున్నాడు. ఎక్కడా కూడా ప్రధానమంత్రి మోడీకి ఏ సపోర్టు లేదని చెప్పచ్చు. ఆఖరికి మెటా కూడా ప్రధానమంత్రిని బ్లాక్ చేసింది. బ్లాక్ చేసి తర్వాత ఏదో టెక్నికల్ ఎర్రర్ అని ఒక చిన్న ఇష్యూ చెప్పింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు మెటా వీళ్ళందరి అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్లో 300 నుంచి 400K ఫాలోవర్స్ 24 గంటల్లో రావటానికి హెల్ప్ చేసింది. ఏది కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కంటెంట్ని ఏది కూడా బ్లాక్ చేయలేదు. ఏది మిస్టేక్లో జరగలేదు. కానీ ప్రధానమంత్రి మోడీ వీడియో దగ్గరికి వచ్చేటప్పటికి మాకు టెక్నికల్ ఎర్రర్ అంటూ కూడా మెటా చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంకా ముఖ్యంగా పదే మాట్లాడుకోవాల్సింది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురించి. పార్లమెంట్లో ఆయన ఆహాభావాలు, ఆయన స్పీచ్లు, ఆయన చెప్పిన అబద్ధపు వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఒకసారి దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. ఈయన కనీసం ప్రతిపక్ష నాయకుడిగా లేదా ఎంపీగా ఆయన అర్హత ఉందా అని. ఈయన చెప్పేవన్నీ కూడా ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా మీరు జంజీల్ని సైలెంట్ చేయలేరు, మీరంతా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తున్నారు, మీరంతా కూడా జంజీ యువత భవిష్యత్తును పాడు చేస్తున్నారు, మీరు ఇండియాస్ పాస్ట్, ఇండియా ఫ్యూచర్ అంతా కూడా ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూడబోతున్నారని చెప్పిన రాహుల్ గాంధీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కర్ణాటకలో బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు 3 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్. ఎందుకంటే రాహుల్ గాంధీ మీద అబ్యూజివ్ పోస్టులు పెట్టారని. ఇంకో పక్క కొచ్చిలో 99 మంది పైన ఎఫ్ఐఆర్లు బుక్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో. ఎందుకంటే వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా పాల్గొన్నారని. సో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలకి ఆ వ్యాఖ్యలు వర్తించవు. కేవలం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎంత గొప్పగా ఆయన ఊహించుకుంటాడంటే సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నా గురించి భయపడిపోతున్నాడు, పార్లమెంట్కి రావట్లేదు అంటూ ఆయన చెప్తాడు. ఎప్పుడు కూడా అమిత్ షా పార్లమెంట్కి వచ్చి పార్లమెంట్లో ఆయన స్పీచ్ మొదలు పెట్టగానే మొట్టమొదటి వ్యక్తి బయటికి వెళ్ళిపోయే వ్యక్తి రాహుల్ గాంధీయే. ఎంత అబద్ధపు ప్రచారం అంటే అమిత్ షానే దగ్గరుండి జంతర్ మంతర్ దగ్గర కాల్పులకి ఆర్డర్ ఇచ్చారు. సెల్ ఫోన్లో ఉన్నాయి అవన్నీ నాకు తెలుసు అని పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ చెప్పి బయటకు వచ్చాక రిపోర్టర్సు అసలు అక్కడ గన్ ఫైరే జరగలేదు కదా, మీరు ఎలా చెప్పారు ఆర్డర్స్ ఇచ్చారని హోంమంత్రి అంటే రాహుల్ గాంధీ రిపోర్టర్స్ అందరినీ తప్పించుకొని వెళ్ళిపోవటం, ఇదంతా కూడా ఆయన ఎలా అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, యువతను ఎలా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా నా మైక్ని ఆఫ్ చేశారు, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని చిన్న పిల్లవాళ్ళలాగా ఏదో వీధి చేష్టల్లాగా మైక్ని ఆఫ్ చేసి ఆయనే ఆఫ్ చేసి నా మైక్ని ఆఫ్ చేశారని చెప్పడం కూడా
ఇదంతా ప్రతిపక్ష నాయకుడు కనీసం ఆ హోదా కన్నా రాహుల్ గాంధీ సరిపోతాడన్నది మనం ఆలోచించుకోవాలి ఒకసారి. రిపోర్టర్స్ అందరూ కూడా రాహుల్ గాంధీ మరి అక్కడ ఫైరింగ్ జరగలేదు, కాకపోతే పోలీసులు వాళ్ళు చాలామంది దెబ్బతిన్నారు ఆ వైలెన్స్ ప్రొటెస్ట్లో. మరి పోలీసులు దెబ్బతిన్నప్పుడు వాళ్ళ కుటుంబాలని వాళ్ళని పరామర్శించారా, వాళ్ళ గురించి మీరేం మాట్లాడతారంటే ఆ రిపోర్టర్స్ అందరినీ మీరు బీజేపీ రిపోర్టర్సు, మీరు బీజేపీకి సంబంధించిన వాళ్ళు అంటూ కూడా రిపోర్టర్లను విసుక్కొని వెళ్ళిపోవటం, ఇదంతా కూడా తప్పించుకుంటమే తప్ప ఎక్కడా కూడా ఆ పోలీసులకు సంబంధించి వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ లేదు. కేవలం మోడీని అమిత్ షాని టార్గెట్ చేయాలి, అంతవరకే రాహుల్ గాంధీ ఉద్దేశం. దేశంలో యువతని రెచ్చగొట్టాలి. మోడీ చాలా క్లియర్గా ఇన్స్టాగ్రామ్లో 24 గంటల కిందట ఒక వీడియో కూడా పంచుకున్నాడు. ఆయన జంతర్ మంతర్లో సీజేపీ నిరసనలో తన మరణించిన తన తల్లిని కూడా దూషించారు. అయినా కూడా వారిపై ఎఫ్ఐఆర్ పెట్టాలని లేదా వారి ఉద్యోగాలకి నష్టం కలిగించే పనులు చేయాలనుకోవటం లేదని, వాళ్ళని క్షమించాలని అనుకుంటున్నానని సాక్షాత్తు ప్రధానమంత్రి స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. జంజీ వాళ్ళు తమ చర్యలకి సిగ్గుపడాలి. ఆ హిందూ వ్యతిరేక భారత వ్యతిరేక వాళ్ళు ఎంత మెదడు కడిగినా పిఎంని సపోర్ట్ చేయాలి. కొంచెం తెలివి పెట్టుకోండి, ఆ మనిషిని గౌరవించండి. మీరు పిఎం మోడీ ప్రభుత్వాన్ని చూసే తరం కావటం మీ అదృష్టం. జంజీకి అదే అర్థం కావట్లేదు. చాలా సామెతలు గుర్తుకొస్తూ ఉంటే, రాజు ఉచ్చుల్ని గుర్తించడానికి నక్కలా ఉండాలి, శత్రువుల్ని భయపెట్టడానికి సింహంలా ఉండాలి. మోడీ రాజకీయాల్లో ఈ 2 లక్షణాలు చాలా బాగా కనబడుతూ ఉంటాయి. 2021లో ఫార్ములాస్ వెనక్కి తీసుకున్నప్పుడు కానీ, 2024లో ఈ సంకీర్ణ ప్రభుత్వంలో అందరికీ కూడా మంత్రి పదవులు ఇవ్వటం చోట, అలాగే 2026లో జంతర్ మంతర్ దగ్గర కేవలం ఒక మంత్రిని రాజీనామా చేయించి దేశంలో అల్లకల్లోలన్నింటినీ కూడా ఎక్కడా కూడా ఎదగనీయకుండా అణిచివేయటము, చాలా సైలెంట్గా దానికోసం తప్పు చేయకపోయినా కూడా ఒక మంత్రిని పక్కకి తప్పించటం, ఇదంతా కూడా మోడీ చాలా ఒక అడుగు వెనక్కి వేసినా కూడా ముందు విజయాల కోసమే అన్నది అందరూ ఆలోచించుకోవాలి. చాలా క్లియర్గా లోక్సభలో ఎఫ్సిఆర్ఏ బిల్లును ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుకి సంబంధించి బిల్లు క్లియర్ అయిపోయింది. ఆ రోజు కూడా రాహుల్ గాంధీ వీళ్ళందరూ మద్దతు తెలపకుండా వాకౌట్ చేశారు. దాన్ని బట్టి అర్థమవుతోంది యువత మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉంది ఏంటి అనేది. వందే మాత్రం బిల్లు పాస్ అయింది. ఎఫ్సిఆర్ఏ బిల్ ఈ వారం టేబుల్ మీదకి రాబోతోంది. ఎఫ్సిఆర్ఏ బిల్లుని అడ్డుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని పాస్ చేయడానికి దృఢ నిశ్చయంతో ఉంది. వీళ్ళు లోక్సభలో ఎంతవరకు అల్లర్లు సృష్టించి ఈ లోక్సభని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎన్ని రోజులు అనేది అయితే మనం వేచి చూడాలి. ఎందుకంటే టార్గెట్ ఎఫ్సిఆర్ఏ బిల్లే. చాలా క్లియర్గా చెప్పచ్చు, వన్ నేషన్ భారతదేశం, వన్ ప్రాబ్లం, ఒక్కటే ప్రాబ్లం, అది రాహుల్ గాంధీ. దానికి సొల్యూషను, వన్ సొల్యూషను, అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే. థ్యాంక్ యూ.